ఫిష్ కర్రీ ఎలా చేసుకోవాలి, ఎంత టేస్ట్గా చేసుకోవాలి అనేది మాత్రం మీకు ఈజీ ప్రాసెస్లో అయితే మీకు నేర్పించేస్తాను. చాలా త్వరగా అయితే అవుతుంది. చికెన్ మటన్ కర్రీ కన్నా ఫిష్ కర్రీ అనేది చాలా త్వరగా అవుతుంది. ప్లస్ హెయిర్ గ్రోత్కి కంటికి కూడా చాలా మంచిది అని అంటారనమాట. అయితే మనం ఈ ఫిష్ కర్రీని చాలా ఈజీ ప్రాసెస్లో మీకైతే నేర్పించేస్తాను. సో మీరు ఫస్ట్ నుంచి ఎండ్ వరకు అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. మంచి మంచి టిప్స్ చెప్తూ మీకు అయితే చేసి మీకు చూపిస్తాను. ఇదైతే నేను మా అమ్మ దగ్గర నుంచి అయితే ఈ ఫిష్ కర్రీని అయితే నేర్చుకున్నాను అనమాట. అమ్మ అయితే చాలా బాగా చేస్తారు ఈ ఫిష్ కర్రీని, అందుకని అమ్మ దగ్గర అయితే ఈ ఫిష్ కర్రీని నేర్చుకున్నాను. అమ్మ నీకోసమే ఈ వీడియో. నువ్వు ఎలా చేస్తావో నేను అదే విధంగా చేసి అయితే చూపించేస్తాను. అయితే వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాము. ఈ విధంగా ముక్కలన్నిటిని కూడా గిన్నెలోకి తీసుకొని నీట్గా అయితే మనం చేసుకోవాలన్నమాట. ఈ విధంగా పులుసులు అనేది తీసేసి నీట్గా చేసుకోవాలి. ఇలా చేసుకున్న ముక్కలన్నింటిని కూడా ఉప్పు వేసుకొని 2 to 3 times అయితే మనం క్లీన్ చేసుకోవాలి. అలా చేసుకోవడం వల్ల వాసన అనేది అయితే రాకుండా ఉంటుంది. ఇందులోనే నీళ్ళని వాడ్చేసాక కొంచెం ఆయిల్ తీసుకుందాము. ఆయిల్, పసుపు, అలాగే కొంచెం కల్లుప్పు అనేది ముక్కలకు పట్టే విధంగా అయితే కొంచెం అయితే సరిపోతుంది. తర్వాత మనం కర్రీలో వేసుకుందాం అన్నమాట. కల్లుప్పు తర్వాత కొంచెం కారం కూడా వేసుకుందాము. ఈ కారం కూడా కొద్దిగా అయితే సరిపోతుంది. ముక్కలకు సరిపడా వేసుకుంటే అయితే సరిపోతుంది. అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేద్దాము. అయితే ఈ పేస్ట్లో అయితే నేను అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, కొంచెం ధనియాలు, జీలకర్ర, చెక్క, లవంగాయి కలిపి పేస్ట్ చేశానన్నమాట. ఇది కొంచెం వేసుకుంటే అయితే సరిపోతుంది. కర్రీలో తర్వాత వేసుకుందాము. ఈ ముక్కకు సరిపడాగా కొంచెం పేస్ట్ అయితే వేసుకొని మనం ఈ ముక్కలన్నిటి కూడా పట్టేలాగా మొత్తం కలిపేసుకొని ఒక పావు గంట అయితే పక్కన పెట్టుకోవాలన్నమాట. ఈ విధంగా నేను చూపించిన విధంగా అయితే ముక్కలన్నిటికి కూడా ఆ మసాలా మొత్తం కూడా ఉప్పు, కారం కూడా చక్కగా పట్టే విధంగా మనం చూసారు కదా, ఈ విధంగా అయితే మనం కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇలా పక్కన పెట్టేసుకున్న తర్వాత మనం కర్రీకి అయితే రెడీ చేసేద్దాము. ఒక బాండి తీసుకొని కొంచెం ఆయిల్ తీసుకుందాము. ఆయిల్ తీసుకున్నాక వేడయ్యాక ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర అయితే తీసుకున్నాను. ఒక టమాటా అయితే సరిపోతుందన్నమాట. ఆయిల్ వేడెక్కాక ఫస్ట్ అయితే నేను ఉల్లిపాయ వేసేస్తున్నాను. ఉల్లిపాయ ఒక 2-3 తీసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా ఉల్లిపాయ మొత్తం వేసేస్తానన్నమాట. ఈ విధంగా మొత్తం వేసేసాక ఒకసారి కలుపుకుందాము. ఏంటంటే కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు అయితే సరిపోతుంది. మరీ ఎక్కువగా వేగన అవసరం లేదు. అలాగే దాంట్లోనే కొంచెం పచ్చిమిర్చి చూసారు కదా, ఈ విధంగా అయితే నేను బారు చీలికల్లాగా అయితే చేసుకున్నాను అనమాట. ఈ చీలికలు కూడా ఈ ఉల్లిపాయలతో పాటు వేసేస్తున్నాను. ఈ విధంగా అయితే వేసేసి ఒకసారి కలిపేసుకుందాము. ఈ కర్రీ కూడా చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది. ఒకసారి చేసి ట్రై చేసి చూడండి. చాలా బెస్ట్గా అయితే వస్తుందన్నమాట. కర్రీ అయితే సూపర్గా ఉంటుందన్నమాట. ఈ విధంగా అయితే ఒకసారి కలిపేసుకుందాము. కొంచెం హై ఫ్లేమ్ కాకుండా, లో ఫ్లేమ్ కాకుండా కొంచెం మిడిల్గా పెట్టుకోండి, సరిపోతుంది. ఎక్కువ హై ఫ్లేమ్ పెట్టుకున్నా కూడా ఉల్లిపాయ ఏంటంటే త్వరగా మాడిపోయే అవకాశం అయితే ఉందన్నమాట. మరీ లోగా పెట్టుకున్నా కూడా తొందరగా ఉల్లిపాయ అనేది ఏగదనమాట. ఈ విధంగా అయితే మిడిల్లో పెట్టుకుంటే సరిపోతుంది. ఈ విధంగా వేగిన తర్వాత అయితే నేను చింతపండునైతే ఈ విధంగా అయితే నేను పక్కన నానబెట్టి ఉంచేసాను అనమాట. దీంతో పాటు కూడా ఒక టమాటాను అయితే నేను పక్కన ఉంచుకున్నాను. ఎందుకంటే ఈ చింతపండు పులుసులో అయితే ఈ టమాటాను కూడా కలిపేసి వేయడం వల్ల కూర అయితే చాలా టేస్ట్గా అయితే వస్తుంది. ఇది అనేది చాలామంది టమాటా అనేది వేయరు అనమాట. చింతపండుతో పాటు టమాటాను కూడా కలిపేసి వేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట కర్రీ అయితే. ఈ విధంగా అయితే మనం ఉల్లిపాయ వేగుతుందో లేదో అప్పుడప్పుడు చూస్తూ ఉండాలి. ఇలా ఉల్లిపాయ వేగుతున్నప్పుడే మనం టమాటాను తరుక్కొని ఉంచుకున్నాను కదా, ఆ టమాటాను అయితే నేను ఇప్పుడు వేసేస్తున్నాను అనమాట. ఈ విధంగా టమాటాను కూడా వేసేస్తున్నాను. చింతపండు దానిలో ఒక టమాటా, కర్రీకి ఒక టమాటా సరిపోతుంది అనమాట. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒకసారి అయితే కలిపేసుకుందాము. ఈ విధంగా కలిపేసుకున్నాక ఇప్పుడు ఈ ముక్కలన్నీ వేగుతున్నప్పుడే కొంచెం మనం పసుపు వేసుకుందాము. అలాగే కొంచెం ఉప్పు. ఎందుకంటే మనం చేపల ముక్కలకు కూడా కొంచెం ఉప్పు వేసాము. అలాగే ఉల్లిపాయ ముక్కలకు కూడా కొంచెం వేసుకుందాం. చూసుకొని వేసుకోండి. ఉప్పు వేసేటప్పుడు జాగ్రత్తగా వేయండి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్టు ఇందాక ముక్కలకి కొంచెం వేసుకున్నాం కదా, ఇప్పుడు కర్రీకి సరిపడాగా ఎంత వేసుకోవాలో కొంచెం తీసేసుకొని వేసేసుకోవడమే. ఈ విధంగా అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక అయితే ఒకసారి కలిపెట్టేసుకుందాము. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత అయితే మనం చూస్తూ ఉండాలన్నమాట. ఎందుకంటే తొందరగా అడుగంటే అవకాశం అయితే ఉంటుందన్నమాట. దాన్ని కూడా కొంచెం తిప్పుకుంటూ చూసుకుంటూ ఉండాలన్నమాట. అయితే ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేగాక కొంచెం ఆయిల్ అనేది తేలుతుంది.
అలా తేలిన తర్వాత ఈ ముక్కలన్నిటిని మనం పక్కన పెట్టుకున్నాం కదా, ఆ ముక్కలన్నిటిని కూడా దీనిలో వేసేసుకుందాము. ఈ విధంగా అయితే ఇంకా ఇందులో ట్రిక్ ఏంటంటే, మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత తొందరగా అడుగంటేస్తూ ఉందనుకోండి, అంటే అది వేగక ముందే అడుగంటేస్తూ ఉందనుకోండి, కొంచెం నీళ్ళు అనేది వేయండి, అప్పుడు సరిపోతుంది అనమాట. తర్వాత కాసేపటికి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే తొందరగా వేగిపోతుంది. వేగాక ఈ ముక్కలన్నిటిని వేసేసాక ఒకసారి అనేది తిప్పండి. ముక్క అనేది చితక్కోకుండా ఒకటిగా నిదానంగా తిప్పండి. అలా తిప్పిన తర్వాత అయితే మనం మూత పెట్టేసి 5 to 10 minutes అయితే ఉంచేద్దాము. ఈ విధంగా ఉంచడం వల్ల త్వరగా అయితే మనకి ముక్క అనేది చక్కగా ఉడికిపోతుంది అనమాట. ఈ విధంగా మనమైతే పక్కన పెట్టుకున్నటువంటి చింతపండు టమాటాను కూడా అయితే కలిపేసి నేను చింతపండు గుజ్జుని అయితే రెడీ చేసుకుంటాను. చూసారు కదా ఏ విధంగా అయితే ముక్క మనకి తెలిసిపోతుంది, చూసారా పైన అంతా కూడా. ఈ విధంగా అలా వచ్చిన తర్వాత అయితే ఈ చింతపండు గుజ్జుని అయితే పోసేస్తున్నాను. కలిపెట్టుకున్న చింతపండు అలాగే టమాటా అనమాట. ఈ రెండు కలిపే పులుసుని అయితే విడిగా తీసేసుకున్నాను. ఈ విధంగా పులుసు తీసేసుకున్న తర్వాత ముక్క అనేది మునిగే వరకు, పులుపు కూడా చూసుకుంటూ ముక్క మునిగే వరకు అయితే నేను ఈ పులుసుని అయితే పోసేసాను అనమాట. ఈ పులుసు పోసిన తర్వాత అయితే ముక్కల్ని తిప్పవద్దు, ఎందుకంటే ముక్కల్ని తిప్పడం వల్ల అయితే ముక్క మొత్తం కూడా ఇరిగిపోతుంది. అందుకని తిప్పద్దండి. అవకాశం ఉంటే మీకు కుదిరితే అయితే మీరు ఆ గిన్నె పలంగా నిదానంగా తిప్పాలన్నమాట. అంతేగాని గరిటె పెట్టి అయితే మీరు కూరని అయితే కదపద్దు. ఈ చింతపండు అంతా వేసిన తర్వాత అయితే నేను కారం కూడా వేస్తున్నాను. ఈ కారం కూడా ఏంటంటే, మనం చింతపండు పులుసు వేసిన తర్వాత కారం వేసుకోండి, లేదంటే ముందుగా కారం వేయడం వల్ల ముక్కలకి సగం సగం పట్టేసి పులుసులో సరిగ్గా అనేది సెట్ అవ్వదు అనమాట. ఈ విధంగా వేసుకున్న తర్వాత అయితే కొంచెం మెంతిపిండి, అలాగే కొంచెం అయితే కరివేపాకు, కొంచెం కొత్తిమీర అయితే వేసేసి కాసేపు అయితే మనం మూత పెట్టి ఉంచేద్దాము. 5 to 10 minutes అయితే మనం ఈ మూత పెట్టి ఉంచడం వల్ల ఆ చింతపండులో ఈ ముక్క అనేది బాగా ఉడుకుతుంది. అలా ఉడకడం వల్లనే ఈ కూర అనేది చాలా టేస్ట్గా అయితే వస్తుందన్నమాట. ఈ విధంగా 5 to 10 minutes అయిన తర్వాత ఒక్కసారి అయితే ముక్కలన్నిటిని కూడా ఒక్కసారి నిదానంగా తిప్పుకుందాము. మీకు గెరిటి పెట్టి తిప్పడం కుదరకపోతే అయితే మీరు కొంచెం నిదానంగా అయితే తిప్పాల్సి, స్పీడ్గా అయితే తిప్పద్దు, ఎందుకంటే ముక్క అంతా కూడా విరిగిపోయే అవకాశం అయితే ఉంది. అలా విరిగిపోవడం వల్ల అయితే మనం చూడడానికి కూడా కర్రీ బాగోదు, టేస్ట్ కూడా అంత టేస్ట్గా అనిపించదు అనమాట. చూస్తున్నారు కదా ఎంత చక్కగా ఉడుకుతుందో. ముక్కలన్నింటిని కూడా ఈ విధంగా అడుగు నుంచి నిదానంగా ఒక్కసారి అలా తిప్పండి, ముక్క అనేది విరిగిపోకుండా ఉంటుందన్నమాట. చూసారు కదా పులుసు అనేది ఎంత చక్కగా వచ్చిందో. తర్వాత ఒక 5 to 10 minutes అనేది మనం ఒకసారి మూత పెట్టి ఉంచేద్దాము. ఈ విధంగా ఉడుకుతున్నప్పుడే ఒకసారి మధ్యలో తిప్పుతూ ఉండాలి, ఎందుకంటే ముక్క అనేది పైన ఉన్న ముక్కలు సరిగ్గా ఉడకవు, అడుగునున్న ముక్కలు త్వరగా ఉడికిపోతాయి. పైన ముక్కలు అయితే సరిగ్గా ఉడకవు అనమాట. మనం చూస్తూ నిదానంగా తిప్పుకుంటూ ఉండాలి. అదే పనిగా అయితే తిప్పద్దు. 5 to 10 minutes అయిన తర్వాత ఒక్కసారి నిదానంగా చూసుకొని తిప్పుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని మళ్ళీ 5 to 10 minutes తర్వాత అయితే ఒకసారి తిప్పుకుంటే సరిపోతుంది. ఆయిల్ అనేది ఈ విధంగా పైకి తేలుతుంది అంటే కూర అయితే ఉడికిపోయినట్టే మనకు అర్థమైపోతుంది. ఫైనల్ అయితే మనం కొత్తిమీర అనేది వేసేసుకుందాం. ఫైనల్గా కొత్తిమీర వేసేసుకుని ఒక 5 minutes అయితే ఉంచితే సరిపోతుంది. కొత్తిమీర వేసేసిన తర్వాత కూడా చాలా అంటే చాలా బాగా వచ్చింది కర్రీ అయితే. చింతపండులో కానీ ముక్కలకు కానీ ఎలా వండాలి ఏంటి అనేది ఈ వీడియోలో అయితే ప్రాసెస్లో నేను మొత్తం అయితే చూపించేశాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.